రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలంలో ఆసీనుడువై ఉండి నిత్యము కూడా వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కొనియాడబడుతూ కీర్తించబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు ప్రభువా, మీకే స్తోత్రాలు, మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎస్ లార్డ్. అయా, ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు మమ్మల్ని ప్రేమించినందుకు, మాకు రక్షణనిచ్చినందుకు, అయా మమ్మల్ని ఈ రాత్రి ఈ క్షణం వరకు కూడా సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎస్ లార్డ్. ఉదయకాలం నుంచి ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో అయా ఇబ్బందుల నుంచి, ఎంతోమంది క్రూరమైన మనుషుల నుంచి, అయా మోసకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని రక్షించారు, కాపాడారు. వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రయాణాలను క్షేమకరంగా మార్చారు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మా పనుల్లో మాకు తోడై ఉన్నారు ప్రభువా, వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మాకు కావలసిన ప్రతి అవసరతను కూడా దయచేశారు. లెక్కించలేని స్థుతులు నాయన. మరొకసారి ఈ విధంగా మీ పాద సన్నిధిన చేరి కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే ఈ విలువైన అవకాశం మాకు దయచేసినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవును తండ్రి, ఈ రోజున సమస్యలను బట్టి, ఈ రోజున వారి కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి, అయా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బట్టి అనేక మంది మీ పాద సన్నిధిన చేరి మీ కటాక్షము కోసం, మీ కరుణ కోసం అయా ప్రార్థిస్తున్నారు. కానీ అయా మిమ్మల్ని కనుగొనలేని స్థితిలో వాళ్ళు ఉంటుండగానైనా మీరు సెలవిస్తున్నారు, సంపూర్ణమైన హృదయముతో ప్రార్థించినట్లయితే అయా మీరు కనబడతారని, మీరు వారిని కటాక్షిస్తారని, వారికున్న సమస్యల నుంచి విడుదల దయచేస్తారని అయా వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అయా మేమందరము కూడా పూర్ణ హృదయంతో, సంపూర్ణ మనస్సుతో మీకు ప్రార్థించేవారిగా ఉండడానికి మాకు సహాయము దయచేయండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాము తండ్రి, పేరు పేరున అడుగుతున్నాము. వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారికి ఉన్నటువంటి ప్రతి కష్టము నుంచి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్యల చేత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తండ్రి. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతను కొట్టివేయండి అయ్యా. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. మానసిక రుగ్మతలు, శారీరకపరమైన రుగ్మతలు, అయ్యా అంధకార దురాత్మ శక్తులు అన్నిటినీ కూడా యేసు నామంలో లయపరచండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు కృంగిపోతున్నారు తండ్రి. అయా బిడ్డలకు గర్భఫలం దయచేయండి. లోపాలన్నీ సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకునే కృపా సహాయమును అనుగ్రహించండి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు బిడ్డలు చేస్తున్నారు నాయన. ప్రయత్నాలన్నీ కూడా సఫలపరచండి తండ్రి. వారు రాస్తున్న ఎగ్జామ్స్లో, వారు ప్రిపేర్ అవుతున్న వాటన్నిటిలో నాయన బిడ్డలు అయా విజయం సాధించడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన అప్పును కూడా యేసునామంలో కొట్టివేయండి. అయ్యా వారు చేస్తున్న పనుల్లో, వారు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో బిడ్డలు అయా ఉన్నత స్థానంలో ఎదుగులాగున కృపా సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా నాయన కుటుంబపరమైన ఇబ్బందులను బట్టి దుఃఖిస్తూ ఉండగా నాయన మారు మనసు లేని బిడ్డలను బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి, తల్లిదండ్రులను బట్టి ఈ రాత్రికాలం సమయంలో ఎంతోమంది హృదయంలో తండ్రి వేదన చెందుతున్నారు. వారి కుటుంబంలో ప్రతి బిడ్డకు మారు మనసు దయచేసి, ప్రతి గొడవ నుంచి విడుదల దయచేసి, సమాధానంతో జీవించే భాగ్యం దయచేయండి ప్రభువా. యవన బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాం. వారికి ఉన్నటువంటి చెడు వ్యసనాలు, గేమ్ ఎడిక్షన్స్, ఇంకా ఎటువంటి చెడు అలవాట్లు ఉన్నాయో వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి నాయన. చిన్న బిడ్డలు మీ కాపుదల దయచేయండి. వృద్ధులకు మీ కాపుదల దయచేయండి ప్రభువా. శక్తితో వారిని నింపండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాం. ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు. వారందరూ కూడా క్షేమంగా ఉండడానికి సహాయం దయచేయండి అయా. వారికి మీ కాపుదల దయచేయండి ప్రభువా.
ప్రభువా, విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఎవ్వరు కూడా వారికి ఏ హాని కలిగించకుండా మీరు రక్షణలో వారిని భద్రపరచండి. వారు చేస్తున్న ఉద్యోగాలు, చదువులు, వారు చేస్తున్నటువంటి పనుల్లో ఆశీర్వాదాలు దయచేయండి నాయన. ఆయా వీసాలలో, ఇమిగ్రేషన్స్లలో, ఇంటర్వ్యూస్లో ప్రభువా, పాస్పోర్ట్స్ విషయంలో మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయా కోర్టు కేసులన్నిటిలో నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు రాత్రి కాలంలో ప్రయాణిస్తున్నారో, పనులు చేసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఈ రాత్రిన రక్షణ దయచేయండి. క్షేమంగా ఉండే కృప దయచేయండి ప్రభువా. అయా, మా భారతదేశాన్ని దీవించండి. దేశానికి రక్షణగా ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను కూడా బహుగా దీవించమని, వారిని ఆశీర్వదించమని, మీ కృపలో వారిని భద్రపరచుకోమని, మేమందరము కూడా సేద తీరబోతుండగా, అలసిపోయిన దేహములతో ఉంటుండగా కంటి నిండా మా అందరికీ నిద్రను దయచేయండి. ఏ బిడ్డకు కూడా నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా అయా మంచి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, అపవాది క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన, ఇంకా ఎటువంటి హాని కలిగించే స్థితిగతుల వలన, పరిస్థితుల వలన ఈ రాత్రిని మేము ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి. మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.